గుడ్ మార్నింగ్ సార్. నా ఫస్ట్ ఇయర్ సర్టిఫికెట్స్ ఇంకా టీసీ ఇస్తే. ఎవరు రాజావార్లా ఉన్నారే? కాదు సార్, ప్రవీణ్ని. ప్రవీణా? ఛ, నాకు మతిమరుపు మొదలై 2 గంటలు 2 రోజులైంది. నువ్వు ఎవరో నాకు తెలియట్లేదే. సార్ 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 సారీ సార్, మీరు పెద్దవారు, క్షమించడం తెలిసినవారు. మీరు ఆ టీసీ ఇంకా సర్టిఫికెట్లు ఇచ్చేస్తే నేను మళ్ళీ మీకు కనబడను. ఓ అదా, ఎక్కడైనా పెట్టుకోమని వెళ్ళిపోయావుగా. మన వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని ఉంటారు. ఇది ఎక్కడో అన్నట్టుంది సార్. కనీసం మన కాలేజీలో చదివినందుకైనా కన్సిడర్ చేయండి సార్. ఏంటి, నువ్వు ఇక్కడ చదివావా? ఈ మాట ఒక్కరితోనైనా అనిపిస్తే నీ సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తాను. డియర్ స్టాఫ్, ఇతన్ని మీరెప్పుడైనా టీచ్ చేశారా? చూసావా, నీకు టీసీ ఇచ్చే సమస్యే లేదు. నీ ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలంటే ఆఫీస్కి రా, విసరేస్తాను. తీరా బండి. బండి దిగు, సిరిపురం వచ్చింది. Hey old man, move your ass, dude. ఎవడో మన సిటీకి కొత్తలా ఉంది. ఏయ్, ఇంకో బ్యాగ్ ఉండాలండి. ఏం తెలుసు, ఎవరు సామాన్లు దగ్గర పెట్టుకోలేదా? నువ్వు పోనే రై రై విసిరేస్తావేంటి రై పిచ్చి ఫ్రూట్. హే ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసు? రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? తెలుసు. చెప్పాలరా రే. ఇదిగో మాస్టర్, హాస్టల్ ఎక్కడో తెలుసా? మిలిటరీ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? ట్రాక్టర్ అప్పిగాడు వస్తున్నప్పుడు రోడ్డు మీద నిలబడకూడదన్న విషయం నీకు తెలుసా? ఏ ఆడేమన్నా పెద్ద తోప. రోడ్డు మధ్యలో మీటింగ్ లీడర్ ఎదవల్లారా? తెలిసిందా? తడిసింది. ఇదే మిలిటరీ రాజన్న హాస్టల్లో. ఓ ఇదా? నువ్వు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఇదిగో రైట్ రైట్. మిలిటరీ రాజన్న హాస్టల్ బూత్ బంగ్లాలా ఉంది. చెత్తేస్తావేట్రా, చెత్తదవా? నువ్వే చెత్తదవి, పోరా. అమ్మ చెత్త నా కొడుకు. ఆయన ఇటుతో నాకు చెత్త డిస్కషన్. తిక్కరేగిందా, ఒళ్ళంతా దుమ్ము పడిందా? ఇదిగో బాబు. హలో, ఏంటన్నా? నేను కాకపోతే బండోన్నా? వస్తున్నాను. మీరు రాజన్న ఏం బీగుతున్నాడు? ఎవడో పైన నుంచి చెత్తేస్తుంటే ఇక్కడ ఏం రూల్స్ లేవా? ఆయన రూల్స్ మాత్రమే ఎడతాడండి. ఓ అప్లై చేయడం అనమాట. అయ్య బాబా, తమరికి అలా అర్థమైందా? ఫాలో అవ్వకపోతే తోలు తీస్తాడండి. అబ్బా అంతుందా? వెళ్ళదని పిలుచుకురండి. అయ్యో స్వామి, ఏందయ్యా ఉండరా. ఈయన గారిని తీసుకెళ్ళి నేను అప్పచెప్తాను కానీ నువ్వు వెళ్ళి పైనుంచి నా మీద వేద్దాం అనుకొని ఈయన గారి మీద దుమ్మేసాడే ఆడినట్టుకురా. ఏహే, రాజన్ ఎక్కడున్నాడో చెప్తే నేనే వెళ్ళగలుస్తా. ఓల్డాన్ గురుగారు, ఓల్డాన్. నువ్వు వెళ్ళాను ఆఫీస్ కట్టుకొచ్చారా? ఈలోగా ఇడికి ఎక్కువైంది, నేను కటింగ్ చేస్తాను. కటింగ్ అంటే ఏడ ఎక్కువైంది, కటింగ్ చేస్తానన్నాను మొక్కని. ఆ గోలంతా నాకెందుకులే గాని రాజన్ ఎక్కడున్నాడో చూపిస్తానంటే వెళ్దాం. పదండి చూపిస్తాను. వెళ్ళి రాజన్ పిలవయ్యా. నువ్వు రాజన్నా? మీరు అనాలి ఈ హాస్టల్లో ఉండాలనుకుంటే. ఓకే, మీరు రాజన్నా? పీజే అలియాస్ ప్రవీణ్ జయరామరాజు. చదువుకో. ఏమిటిది, ఇన్విటేషనా? కాదు, ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ పట్టి. మీరే చదవండి. ఆహా, చెప్తాను. మొదటిది, రోజు 4ంటికి లేవాలి. రెండవది, లేవగానే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చెయ్యాలి. ఆ తర్వాత అవసరాలు తీర్చుకోవడం, స్నానాలు చేయడం ఇలాంటివి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. 2 గంటలు స్టడీ అవర్స్. అంత ఎర్లీగా పేపర్ వస్తుందా? విలేజెస్ బాగా డెవలప్ అయినాయి. గుడ్ గ్రోత్. నెక్స్ట్, ఓ కప్పు పాలు. బ్రేక్ఫాస్ట్. పాలు మాత్రమే.
ఆ తర్వాత గ్రామ సేవ, ఊరును శుభ్రం చేయడం, పెద్దలకు చదువులు చెప్పడం ఇలాంటివి. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏనండి, నాకు కుదరదు. కాదు, సద్దెన్నం. ఇక్కడ బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ అలాంటివి ఉండవా? దెబ్బ రొట్టేం కాదు. హలో, ఇది గ్రామం, పైగా రాజన్న హాస్టల్. 25 సంవత్సరాలుగా ఇలాగే రన్ చేస్తున్నాం. కాలేజు, ఈవినింగ్ గార్డెనింగ్, స్పోర్ట్స్, ఆ తర్వాత గంట స్టడీ అవర్. యు కిడింగ్ మీ? పొద్దున ఒక స్టడీ అవర్, మళ్ళీ కాలేజ్లో స్టడీస్, మళ్ళీ సాయంత్రం ఒక స్టడీ అవరా? ఇంత చదివేసి ఏం పీకేస్తారండి వీళ్ళంతా? ఎంత చదివిన 100 మార్కులు దాటవుగా? మీరు చెప్పండి. సాయంత్రం 7ంటికి భోజనం, ఆ తర్వాత నిద్ర. నేను ఈ రూల్స్ ఫాలో అవ్వాలా? నోవే. కాలేజ్ ఆన్ ది వే. హలో శరత్ చంద్ర. ఓ మీకు కూడా తెలుసా? మీ వాడు వచ్చాడు. రూల్స్ ఫాలో అవడం కష్టమట, వెంటనే పంపించేస్తున్నాను. నువ్వు బయలుదేరచ్చు. ఓ సేమ్ ఫెలోవా? నేను వెళ్ళను. ఇక్కడ ఉండాలంటే రూల్స్ చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వారంలోంచి వస్తామండి. అదండి సంగతి. విన్నారుగా, నెక్స్ట్ బస్కి పంపించేస్తున్నాను. అరే ఊరుకోండి సార్, మీరు మరీ బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు. సరే, మినిమం బ్రేక్ఫాస్ట్ పెట్టించండి. ఈవినింగ్ పూట మాత్రం 1 గంట అంటే వాకింగ్కి వెళ్ళి వస్తాను, అది కూడా భోజనానికి ముందు. ఇంకా వెళ్తాడంట. ఓహ్ థ్యాంక్స్. బస్ స్టాండ్ లో దింపేసి. అలాగే. మీ రూల్స్ అన్ని కూడా నాకు ఎంతో బాగా నచ్చేసినాయి. ఐ యాక్సెప్టెడ్. ఓహో. స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకోరండి? ఒక రోజులో ఎన్ని పనులా? ఏరా అలాగే తీసుకెళ్ళి లోపల పెట్టు. గాడిదలు చేసే పని గాడిదలు చేయాలి, కుక్కలు చేసే పని కుక్కలు చేయాలి. అదో కూరక పనికి రాని కాయ. ఇది హాస్టల్ కాదు, జూలా ఉంది. అప్పుడేం చూసా, యార అప్పులకేసి తోముతున్నా, నువ్వే అంత తోమినంతేరా. చూసుకోవా కొత్త ఎవరు? బుల్ షెట్. షిట్ట అది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా? నీ నోట్లో ఉంది, నీ నోట్లో ఉంది, నీ నోట్లో ఉంది. రేపటి నుంచి నీకు కూడా ఉందిలే. వచ్చాడు రాజు. ఇదే తమరి ప్యాలెస్. బెడ్లేవురా? బెడ్లా? అయితే వెళ్ళిపోతావా ఏంటి? రాజన్నా వస్తున్నాడా? అమ్మాయి ఇంకో పాట పడొస్తాడా? హాస్టల్ ఫౌండర్ అయి ఉంటాడు. నేను కూడా ఎంత బిడ్డలైనా ఇది జూగారు, జురాసిక్ పార్క్. రాత్రి ఏం తిన్నావు? సాంబార్ ఇక్కడ. ఇవి సరిపోతాయా? ఏదో ఫార్మాలిటీకి. మైండ్ బ్లోయింగ్. అయ్యో అది మండరాయరు కదా. జాతీయం ఇదెందో చొక్కరా. ఎక్కడో చూసినట్టుందే. నన్ను కాదు, ఈ డ్రెస్ ని. ఇది నీదే. టెన్షన్ పడకు, ఆడి పేరే జాతీయం. కంటికి నచ్చినవని తీసుకెళ్ళిపోతాడు, బుక్స్ తప్ప. మళ్ళీ తెచ్చి ఇక్కడే పాడేస్తాడులే. వైదివే, నా పేరు కన్నబాబు. నో థ్యాంక్స్. ఎంతమంది ఉంటారు ఈ డబ్బాలో? 8 మంది, నీతో కలిపి. అంతమంది ఉంటే మా ఊర్లో మీటింగ్ అంటారు, రూమ్ అనరు. చే ఏంటిదంతా? పెయింట్స్, వీటితో నేను ప్రయోగాలు చేస్తుంటాను. ఈ కార్టూన్స్ అంతా ఎవరు? వీడు పందిళ్ళ రాంబాబు. 10 మందిలో మాట్లాడాలంటే భయం, అందుకే వీడు చెప్పాలనుకున్నది ఆ బొమ్మతో చెప్పిస్తుంటాడు. వీడి సిద్ధాంతం లోకనాథం. దంతేవాడి నుంచి వచ్చాడు. వాళ్ళ నానిచ్చిన ఎర్రచొక్క వేసుకుని ఇంకా ఆవేశపడుతుంటాడు. పుల్లకేసి పుల్లల్లాంటి జుట్టు చూసి తెలుగు మాస్టర్ పెట్టిన పేరది. ఇదిగో వీడు పురాణం నాగరాజ్. సినిమా పిచ్చాడు, హీరో అవ్వాలని వీడి ఆశ. టోటల్ గా వీళ్ళే మన రూమ్మేట్స్. రూమ్ ఈ మూట ఎందుకు ఇందా నుంచి కదులుతుంది? ఓ వీడే మక్బూల్ ఉరఫ్ మబులు. అమెరికాలో బతకలేక వచ్చేసి నిద్ర టైమింగ్స్ ఇంకా సెట్ అవ్వక పగటిపూట పడుకుంటుంటాడు. వీడిని రాత్రి పరిచయం చేస్తాడు. ఇంతకీ దగ్గరలో ఏమైనా సూపర్ మార్కెట్ ఉందా? సూపర్గా ఉంటుంది కానీ బజార్ ఉంది.